పాండవులు తీర్థయాత్ర. దేవేంద్రుడు ధర్మరాజు చేత తీర్థయాత్ర చేయించమని రోమసుడు అనే మునిని పంపించాడు. ధౌమ్యుడు మొదలైన కొద్దిమంది బ్రాహ్మణ్ణి, ద్రౌపదిని, భీముడు, నకులుడు, సహదేవునితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు ధర్మరాజు. నిజంగా మాదే భాగ్యం అన్నారు బ్రాహ్మలు. ఆయుధాలు పట్టి కాపాడుతూ ఉంటారు నీ తమ్ములు. రోమసుడు తీర్థ దర్శనం చేయిస్తాడు. మా అదృష్టం కాకపోతే రాక్షసులు, పిశాచాలు ఉన్న అడవుల్లో పడి మేమేమిటి తీర్థయాత్ర చేయడం ఏమిటి అన్నారు బ్రాహ్మలు. బయలుదేరే ముందు నారదుడు, వ్యాసుడు, పర్వతుడు అక్కడికి వచ్చారు. అవసరమైన ఉపదేశాలు చేశారు. శరీర నియమాలు, మానుష వ్రతాలు, మనోబుద్ధి శౌచాలు, దేవవ్రతాలు, ఈ రెండు సౌమ్యవ్రతాలే. మీ తీర్థయాత్రలో ఇవి మీరు తప్పకూడదు. రుజుమార్గం తప్పకూడదు. తీర్థయాత్రలు చేసి మహాభిషుడు, నాభాగుడు, భరతుడు, భాగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టికుడు, రోమపాదుడు మొదలగు వారు శత్రువులను జయించారు. అలాగే నువ్వు జయించాలి. సర్వలోక సౌఖ్యాలు అనుభవించు అని ఆశీర్వదించి వెళ్ళారు. దారి పొడుగున ధర్మ ప్రసంగాలు చేస్తూ బయలుదేరారు పాండవులు. ప్రపంచం నడవడి చిత్రంగా ఉంటుంది. అధర్మం చేసే వాళ్ళకి అభివృద్ధి, ధర్మాత్ములకి దారిద్ర్యము. ఎందుచేత? కొండలు, నదులు, నదాలు, సరస్సులు అవి అచేతనాలు అయినా పుణ్యతీర్థాలు అయ్యాయి, పవిత్రవంతమయ్యాయి. మనుష్యుల పాపాలు పారద్రోలుతున్నాయి. ఏమిటిది అని ధర్మరాజు రోమసుడిని అడిగాడు. అధర్మంగా నడిచేవాళ్ళు నడవడి ఎప్పుడూ సమంజసమైన నిలవదు. వాళ్ళకి నాశనం తప్పదు. మదించి అధర్మంగా మిడిసిపడిన వాళ్ళని, రాక్షసుల్ని, దైత్యుల్ని, దానవుల్ని అనేక మందిని చూసాం. వాళ్ళు ఎవరు ఏమయ్యారు తుదకు? ధర్మబద్ధంగా నడుచుకోవడం చేతనే శక్తిమంతులై ఉన్నారు దేవతలు అని చెప్పి అత్రిముని కథ చెప్పడం మొదలుపెట్టాడు రోమసుడు. అత్రిముని ఒకసారి తపస్సుకని అడవికి బయలుదేరాడు. తపస్సుకని వెళుతున్నారు, బాగానే ఉంది. కానైతే కుటుంబానికి, కొడుకుకు ఇంత గ్రాసం అది చూపించి ఈ ఆశ్రమం వదిలి వెళ్ళడం ధర్మం. కానీ మీ తోవను మీరు వెళ్తే వేరు గతేం కాను అని పృథు చక్రవర్తి అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేస్తున్నట్ట వెళ్ళి అడిగి ఇంత తెచ్చి పడేసి మీరు తపస్సుకు వెళ్ళండి అంది భార్య. ఆలోచించాడు అత్రిముని. భార్య చెప్పింది సబబుగానే అనిపించింది. సరైన పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. అశ్వమేధ యాగం చేస్తున్నాడు పృథు చక్రవర్తి. బ్రాహ్మల్ని అన్నవారికల్లా చేతికి ఎముక లేకుండా దానం చేస్తున్నాడు. వెళ్ళి ఆశీర్వదించి, మహారాజా నీవే బ్రహ్మవి, నీవే ఇంద్రుడివి, 50 మంది ప్రజలకు నీవే ఈశ్వరుడివి, ధర్మాలన్నీ తెలుసు నీకు, నీతో సమానమైన ప్రభువు ఈ భూప్రపంచంలో మరి ఒకడు లేడు, నిన్నే ఎప్పుడూ మహామునులు పొగుడుతూ ఉంటారు అన్నాడు గంభీరంగా. అత్రి అలా అంటున్నప్పుడు అక్కడే ఉన్న గౌతముడు, ఏదో 4 డబ్బుల కోసం ఆశపడి వచ్చావు, అంత మాత్రానికి మానవమాత్రుడైన రాజుని బ్రహ్మవి, ఇంద్రుడివి, ఈశ్వరుడివి అని పొగుడుతున్నావు, ఆ మాత్రం జంకన్నా లేదా నీకు అన్నాడు. మంచి చెడ్డ లేకుండా పెద్ద పెద్ద మాటలు ఆడుతున్నావే ఏమిటి అని అడ్డు తగిలాడు అత్రి. లోకాలకు ప్రభువు రాజు, ధర్మాలన్నిటికీ అతడే ఆటుపట్టు. అలాంటి రాజును పొగడడంలో తప్పేముంది అన్నాడు. మళ్ళీ అదే మాట కూస్తున్నావు అంటూ కసిరాడు గౌతముడు. ఇలా వారిద్దరూ కేకలు వేస్తూ వాదించడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడే ఉన్న కశ్యపుడు లేచి కలుగు చేసుకుని సభలోని వారితో, వీళ్ళలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ
అని చెప్పడం మన వల్ల కాదు. అందుచేత సర్వధర్మాలు తెలిసిన మహానుభావులు సనత్కుమారుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం సరే అన్నారు అక్కడ ఉన్న మునులు. అత్రి గౌతముడు కూడా అంగీకరించారు. అందరూ కలిసి సనత్కుమారుల వద్దకు వెళ్ళి అంతా వివరించి తీర్పు చెప్పమన్నారు. అత్రి చెప్పిందే నిజం అన్నారు సనత్కుమారుడు. భూభాగం యావత్తూ తన భుజాలపై మోసేవాడు రాజు. 50 మందిని పరిపాలించే ప్రభువు అతడు. శత్రువుల నుండి రక్షించేవాడు అతనే. సామాన్యులే కాదు, మునులు కూడా అతని శాసనం ప్రకారమే నడుచుకోవాలి. అందుచేత రాజే బ్రహ్మ, రాజే ఇంద్రుడు, రాజే ఈశ్వరుడు, జనులందరికీ రాజే పూజ్యుడు. అతడి ప్రభావం అనంతమైంది. విరాట్టు, సమ్రాట్టు, యథాజిత్తు, స్వర్ణేత్రుడు, సహస్రజిత్తు, ప్రభువు, సత్యయోని, పురావిత్తు, సత్యధర్మ ప్రవర్తకుడు అని వేదాలు రాజుని కొనియాడుతున్నాయి. లోగడ అధర్మానికి భయపడి బ్రాహ్మలు తమ తేజస్సుని క్షత్రియుల దగ్గర దాచుకున్నారు. బ్రహ్మం వల్లనే క్షాత్రం నడుస్తోంది. బ్రాహ్మం, క్షాత్రం రెండు ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఒకదాని నుండి ఇంకొకటి విడుదల వేరు చేసి రెండింటిలో ఏదీ కూడా నిలవలేదు. క్షత్రియులు బ్రాహ్మలు ఆశ్రయం వల్లనే తేజవంతులు అవుతారు. సూర్యుడు చీకట్లు తరిమినట్టు అధర్మం పారదోలుతాడు. అందుచేత రాజు సర్వాధికుడు అన్న అత్రివాదమే సరైంది అన్నారు సనత్కుమారులు. సనత్కుమారుడు చేసిన నిర్ణయం పృథు చక్రవర్తికి మునులు తెలిపారు. సంతోషించాడు పృథువు. అత్రిని ఘనంగా సన్మానించాడు. అడిగినంత ధనం ఇచ్చాడు. అదంతా తెచ్చి ఇంట్లో కొడుకులకు పంచి తపస్సుకు వెళ్ళిపోయారు అత్రిముని. ఆ విధంగా తీర్థయాత్రలు చేస్తూ పాండవులు రామసుడు చెప్పిన కథలు వింటూ ముందుకు సాగుతున్నారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు. తర్వాత ఋష్యశృంగుడి కథ, పరశురాముని కథ అన్నీ కూడా తర్వాత ఎపిసోడ్స్లో ఉంటాయి.